यं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। यथाभूतपृथग्भावम् एकस्तमनुपश्यति तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा। अनादित्वात् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते। यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते। यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तदा कृत्स्नं प्रकाशयति भारत। यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तदा कृत्स्नं ప్రకాశయతి భారత. నిన్నటి వరకు ఈ 32వ శ్లోకం వరకు పూర్తయింది. క్షేత్రం యొక్క స్వరూప వర్ణన ముందు చేయబడింది. ఒకే క్షేత్రజ్ఞుని వలన సమస్తము వచ్చిందని చూపించింది. ఆ క్షేత్రజ్ఞుని యందే అంతా ఉందని తెలియజేసింది. క్షేత్రజ్ఞుడు అన్ని శరీరముల యందు ఒక్కడే అని, అతడు క్షేత్రమంతటినీ ఆకాశము వలె నిండి ఉన్నాడని చూపించింది. ఆత్మ ఆకాశము వలె సర్వగతుడై ఉన్నా ఆకాశము వలె పరమసూక్ష్మంగా ఉండడం చేత అతనికి శరీరాదుల యొక్క ధర్మము ఏ కొంచెము కూడా అంటదు అని నేనటి వరకు చెప్పింది. ఇప్పుడు యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృత్స్నం ప్రకాశయతి భారత. హే భారత, సూర్యుడు ఏ రకంగా ఈ లోకమంతటిని తాను ఒక్కడే ప్రకాశిస్తున్నాడో ఆ రకంగానే ఈ క్షేత్రమంతటిని కూడా ప్రకాశింపచేస్తున్నాడు. ఈ క్షేత్రి అనేవాడు క్షేత్రమంతటిని ప్రకాశింపచేస్తున్నాడు అని శ్లోకం. భాష్యం. కించ యథా ప్రకాశయతి అవభాసయతి ఏకః కృత్స్నం లోకం ఇమం రవిః సవితా ఆదిత్యః. హే భారత, హే అర్జున, కించ మరియు యథా ప్రకాశయతి అవభాసయతి ఏకః కృత్స్నం లోకం ఇమం రవిః. ఈ రవి, ఈ సూర్యుడు, ఒకే సూర్యుడు ఈ లోకమంతటిని ఎలా ప్రకాశింపచేస్తున్నాడో, ఒకే సూర్యుడు సకల లోకానంతటినీ ఏ రకంగా ప్రకాశింపచేస్తున్నాడో, సకల లోకాలన్నిటినీ కూడా చూపిస్తున్నాడో
తదా ఆ రకంగాని తద్వత్ మహాభూతాదిదృత్యంతం క్షేత్రం ఏకః సన్ ప్రకాశయతి కః క్షేత్రీ పరమాత్మా ఇత్యర్థః. హే భారత, ఒకే ఒక్క సూర్యుడు ఈ లోకమంతటిని ఏ రకంగా ప్రకాశింపచేస్తున్నాడో ఆ రకంగానే ఈ మహాభూతములు మొదలుకొని మహాభూతాన్యహంకారో అని మహాభూతములు మొదలుకొని ధృత్యంతం ధృతి వరకు సర్వక్షేత్రాన్ని ఒక్కడే ప్రకాశిస్తున్నాడు. కహ, ఎవడు ఆ ఒక్కడు? క్షేత్రి అనేవాడు ప్రకాశింపజేస్తున్నాడు. ఎవడా క్షేత్రి? పరమాత్మ ఇత్యర్థః. పరమాత్మ ఆయన సకల లోకాల్ని ఒక్క సూర్యుడు ఎలా ప్రకాశింపచేస్తున్నాడో సకల ఉపాధులతో కూడుకున్న క్షేత్రమంతటినీ కూడా ఆయనే. సకల ఉపాధులతో కూడుకున్న క్షేత్రం అంటే విశాలం ఎంత? దాని విశాలము వైశాల్యము అంటే మహాభూతములు మొదలుకుని ధృతియంతము వరకు సకల క్షేత్రాల్ని లోపట ఉండి సర్వము ఆయనే ప్రకాశింపచేస్తున్నాడు. క్షేత్రాల్ని ప్రకాశింపచేసేవాడు కాబట్టి క్షేత్రి అయ్యాడు. క్షేత్రి అంటే ఎవరు? అక్కడ పరమాత్మ అని అర్థం. రవి దృష్టాంతః అత్ర ఆత్మనా ఉభయార్థః అపి భవతి రవివత్ సర్వక్షేత్రేషు ఏక ఆత్మా అలోపకః చ ఇది. సూర్య దృష్టాంతాన్ని ఇక్కడ ఇచ్చి అత్ర ఆ సూర్య దృష్టాంతాన్ని ఇక్కడ ఇచ్చి ఉండడం చేత సూర్యుడు వలె సర్వక్షేత్రాలయందు ఒకే ఆత్మ. సూర్యుడు ఏ రకంగా సూర్య దృష్టాంతాన్ని ఎలా ఇచ్చాడు? సూర్య దృష్టాంతం ఇచ్చే సూర్యుడు ఏ రకంగానో ఆ రకంగా సర్వక్షేత్రాదులు యందు ఒకే ఆత్మ లిప్తుడు కాక ఉన్నాడు, అలిప్తుడై ఉన్నాడు. సూర్యుడు సర్వాన్ని ప్రకాశింపజేస్తున్నప్పటికీ శుద్ధము అశుద్ధము పరిశుద్ధము ఇలాంటివేవి వాటిని చూడక అన్నిటినీ ప్రకాశింపచేస్తూ దేనితో కూడా లిప్తుడు కాకే ఉన్నాడో అలాగే ఒకే ఆత్మ సర్వక్షేత్రం యందు లిప్తుడు కాకుండా ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. సర్వక్షేత్రేషు ఏక ఆత్మ అలోపకః చ ఇతి అని రెండు ప్రయోజనాల్ని తెలపడానికి వచ్చింది. ఇక్కడ ఈ రెండు ప్రయోజనాల్ని చూపించడానికి సూర్యుడు ఎలాగో క్షేత్రి అలాగా అని. ఇక్కడ సూర్యుడు లోకాన్నంతటినీ ప్రకాశించినట్లు క్షేత్రమంతటినీ ఆత్మ తన చైతన్య ప్రకాశం వల్ల ప్రకాశించబరుచుతున్నది. అంతే కదా చెప్పింది, ప్రకాశించుచున్నది. అందువలన అతనికి ఇలా ప్రకాశించడం చేత ఏ ఒక్క గుణదోషము ఆయనకి అంటులేనిది. ఆత్మ సూర్యులు వలె ఉన్నాడు. ఆత్మ సూర్యుడు ఏ రకంగా ఏకమై ఉన్నాడో ఆ రకంగా ఆత్మ సూర్యుడు వలె ఉన్నాడు. సూర్యుడు సర్వాన్ని ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ప్రకాశపరచడానికి చేసే క్రియ ఏమిటి? సూర్యుడు ప్రకాశపరచడానికి గల క్రియ ఏమిటి అంటే ఆయన ప్రకాశపరచడానికి ఏ క్రియ ఏ రకంగా లేదో అది క్రియ కాదో, ఆయన ప్రకాశపరచడానికి ఏ క్రియ లేదో ఆ రకంగానే ఆత్మ ఈ శరీరాన్ని ఈ శరీరము వలన బయట కనబడే సమస్త వస్తువులని ఆకాశమందు కనబడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాదులు అన్నిటినీ తన చైతన్య ప్రకాశం చేత ప్రకాశిస్తపడుతున్నాడు. ఆయన ప్రకాశపరచడానికి ఏ క్రియ లేనిది, అవిక్రియుడై ఉండి సూర్యుడు స్వతసిద్ధమైన తన స్వరూపమైన ఆ వెలుగు అనే వెలుతురుతో కూడుకున్న ప్రకాశాన్ని సకల లోకాలకి ఏ రకంగా ఆయన పంచిపెడుతున్నాడో ఆ ప్రకాశం చేత సకల ప్రాణులు ఏ రకంగా తామస వృత్తిని వదిలిపెట్టి గుణాలతో కూడుకునే వ్యవహారం చేస్తున్నాయో అలాంటి వ్యవహారం చేస్తున్నప్పటికీ ఆ గుణాలతో కూడుకుని అంటూ ఏ రకంగా ఆ సూర్యుడికి లేదో ఆ రకంగా ఆత్మ ఈ శరీరాన్ని
ఈ శరీరాన్ని, శరీరము వలన బయట కనబడే బాహ్య ప్రపంచాన్ని, సమస్త వస్తువులని, ఆకాశంలో కనిపించే అంటే పైన కనిపించే సూర్య చంద్ర నక్షత్రాలని అన్నిటినీ ఆత్మ చైతన్యం చేతనే ప్రకాశించబడుతున్నది అని చెప్పాడు. చెప్పి వాటిని ప్రకాశపరచడానికి ఆత్మకి ఏ క్రియ చేయవలసిన పని లేదు. సూర్యుడికి ఏం పని చేయాలని? ప్రకాశపరచడానికి, లోకాలన్నీ ప్రకాశపరచడానికి రథం పట్టుకొని రథంతో వెళ్ళి ఎక్కడి నుంచి ప్రకాశపరచాలని అక్కడ ఏమైనా పెద్దది ఒక రౌండప్ చేసుకొని అక్కడ ఒక బొట్టు పెట్టుకొని అక్కడ రథం పెట్టి అందరికీ ఇలా జీయమని ప్రకాశపరుస్తాడా? అవి బొమ్మలు ఉన్నా సూర్యుడు ఆ రకంగా ఉండడు. సూర్యుడి యొక్క స్వరూపమే ప్రకాశ స్వరూపము. ఏ క్రియ లేకుండా ఏ రకంగా ప్రకాశింపజేస్తున్నాడో అలాగే ఈ స్వరూపమైన ఆత్మ ఏ క్రియను లేకుండా ఆయన ప్రకాశింపజేస్తున్నాడు. అతని చైతన్య స్వరూపం ఎందే, ఆ పరమాత్మ యొక్క చైతన్య స్వరూపం ఎందే సకలము మునిగి ఉన్న అన్ని వ్యవహారాలు కనబడుతున్నాయి. ఆయన చైతన్య ప్రకాశము చేతనే ధృతి మొదలుకొని మహాభూతముల వరకు, సూక్ష్మభూతముల వరకు, సూక్ష్మభూతముల మొదలుకొని ధృతంతం వరకు ఇటు తీసినా అటు నుంచి వచ్చినా ఏ రకంగా చూసినా ఈ నానాత్వంతో కూడుకున్న బయట ప్రపంచము, ఆ బయట ప్రపంచాన్ని నేను అనుకునే దేహేంద్రియాలతో కూడుకున్న వారితో సహా సర్వ వ్యవహారాల్ని అన్నిటినీ ప్రకాశించపరిచేవాడు ఆ ఆత్మ యొక్క చైతన్య ప్రకాశము చేతని. ఆత్మ యొక్క చైతన్య ప్రకాశం చేతని మన శరీరమే కాదు, శరీరంలో ఉన్న ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నిటినీ మనకి ప్రకాశపరుస్తున్నది ఈ స్వరూపమైన ఆత్మ ప్రకాశమే. ఆ స్వరూపం కాదు, ఈ స్వరూపమైన ఆత్మ ప్రకాశమే. అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మ ఉన్నదే అది బ్రహ్మమై ఉన్నది. ఈ ఆత్మ యొక్క ప్రకాశము చేతనే, ఈ ఆత్మ యొక్క ప్రకాశము చేతనే ఈ యొక్క ఇంద్రియాలు, అంతఃకరణ, సర్వ బాహ్య ప్రపంచము ప్రకాశించబడుతున్నది. ఈ యొక్క ఇంద్రియాలతో విషయాల్ని చూడాలి అంటే ఆ ఇంద్రియాలు చూడడానికి ముందు నేను ఉండాలి. నా యొక్క చైతన్యం చేత కన్ను ప్రకాశించబడుతున్నది. నా యొక్క చైతన్యం చేత కన్ను ద్వారా సూర్యచంద్ర నక్షత్రాదులు మొదలుకొని సర్వ ప్రపంచము తెలియబడుతున్నది. సర్వ ప్రపంచము ఏ యొక్క చైతన్యం చేత తెలియబడుతున్నదో ఆ చైతన్యానికి కన్ను తెలియబడుతున్నది, కన్నుకి విషయము రూపకంగా ఉన్న ప్రపంచము తెలియబడుతున్నది. ఈ యొక్క ఏ యొక్క నేను యొక్క చైతన్యము చేత చెవి వినబడుతున్నది. ఏ యొక్క నేను యొక్క చైతన్యము చేత చెవి వినబడుతున్నదో ఆ చెవికి వినబడే శబ్దము కూడా, ఆకాశము కూడా ఆ చెవికి శబ్దరూపకంగా తెలియబడుతున్నది. ఆకాశము మొదలుకొని సూర్య చంద్ర నక్షత్రాలు మొదలుకొని నానాత్వంతో కూడుకున్న అన్ని ఏ ఇంద్రియాలకి తెలియబడుతున్నాయో ఆ ఇంద్రియాలన్నిటికీ నేను రథసారకుడినై ఉన్నాను, చైతన్యపరుచునే ప్రకాశ స్వరూపుడినై ఉన్నాను. నేను యొక్క నా యొక్క ద్వారముల ద్వారా సర్వ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను. ద్వారాల్ని తెలుసుకుంటున్నాను అంటే ఇంద్రియ ద్వారాల్ని తెలుసుకుంటున్నాను. ఇంద్రియ ద్వారాలుగా బయట కనిపించే ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను. నేననేవాడు ఉంటేనే ఇంద్రియాలు తెలియబడతాయి. నేననేవాడు ఉంటేనే సూర్యచంద్రులు తెలియబడతాయి. సూర్యచంద్రులు ఉన్నారు అని తెలుసుకోవడానికి ముందు నేనుండాలి. నా యొక్క చైతన్యం చేతనే సూర్యుడు తెలియబడుతున్నాడు. నా యొక్క చైతన్యం చేతనే సూర్యుడు ప్రకాశించబడుతున్నాడు. నా చైతన్యం చేతనే సూర్య చంద్ర నక్షత్రాదులు మొదలుకొని సర్వము ప్రకాశించబడుతున్నది. అలాంటి స్వరూపమైన ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో సర్వాన్ని ప్రకాశించే స్వరూపమై ఉన్నది. ఇలాంటి అత్యంత బాహ్యమైన ప్రపంచమే కాకుండా మన శరీరంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచమంతటినీ ప్రకాశించపరిచే ఈ ఆత్మ స్వరూపము వ్యాపకమై ఉన్నది. సర్వులకి ఆత్మై ఉన్నది. మన అందరి స్వరూపము ఆత్మస్వరూపమై ఉన్నది. అయితే సూర్యుని ప్రకాశం దేనిపైన పడినా ఆ వస్తువు యొక్క గుణదోషము ఆ ప్రకాశానికి ఏ రకంగా అంటదో, సూర్యుని ప్రకాశము పవిత్రమైన గంగానది మీద పడినా, పవిత్రమైన గంగానది మీద ఆ సూర్యుడి యొక్క ప్రకాశం పడినా, లేక అశుచి అయిన మలమూత్రాదులు యందు ఆ యొక్క సూర్యప్రకాశము పడినా తాను మాత్రం వాటి యొక్క గుణదోషాలు ఏ రకంగా అంటు లేకుండా సూర్యప్రకాశము ఉంటుందో ఆ రకంగానే మన శరీరముందున్న క్షేత్రజ్ఞుడుగా
మన స్వరూపమైన ఆత్మగా ఉన్న సర్వ క్షేత్రాలు అంటే సర్వ శరీరాలు దాని బయట ఉన్న దానికి కూడా ప్రకాశించబడుతున్నా చైతన్యపరుస్తున్నా దాని అంటూ లేకుండా ఈ క్షేత్రజ్ఞుడైన మన అందరి ఆత్మ సూర్యుడి ప్రకాశం వల్లే ఏ అంటూ లేకుండా ఉన్నది అని. అందువల్ల ఆత్మ ఆకాశానికంటే సూక్ష్మము, ఆకాశానికంటే సూక్ష్మము ఆత్మ. ఇంద్రియానికి సూక్ష్మము కాదు. ఇంద్రియము సూక్ష్మమైన వస్తువు తెలుసుకోలేదు. మనస్సు కంటా సూక్ష్మమైనది ఆకాశం. ఆకాశముకి స్థూలమైనది మనస్సు, అంతే కదా. కన్ను కంటా సూక్ష్మమైనది మనస్సు, మనస్సు కంటా సూక్ష్మమైనది ఆకాశము. ఆకాశము, మనసు, కన్నుకి బయట కనిపించే ప్రపంచము సర్వానికి సూక్ష్మమైనది ఆ పరమాత్మ. అందులో దేనికి గోచరము కానిది అగోచరమైనది. అలాంటి ఆకాశము కంటా సూక్ష్మమైనది ఆది భౌతిక ఆది దైవిక పదార్థాలని తన చైతన్య ప్రకాశం చేత ప్రకాశపరుస్తున్నది. ఆది భౌతికం అంటే కనిపిస్తున్న నానాత్వంతో కూడుకున్న భౌతిక ప్రపంచమంతా. ఆది దైవికం అంటే ఆ పైన సూర్య చంద్ర నక్షత్రాదులతో కూడుకున్న దివ్య ఉపాధులతో కూడుకున్న సర్వాన్ని తన చైతన్య ప్రకాశం చేతనే ప్రకాశపరుస్తున్నది. అయితే అతనికి ఏ వస్తువులు ఎందు ప్రకాశించబడిచినా ఆ వస్తువుల యొక్క గుణదోషము ఏది అంటదు. ఆత్మ అటువంటి చిద్ఘనుడై ఉన్నాడు. అంటే చిద్ఘనుడు అంటే చైతన్య ముద్దస్వరూపుడై ఉన్నాడు. చైతన్య ముద్దస్వరూపుడై ఉన్నాడు. అతనికి మనస్సు యొక్క ఏ పాపపుణ్యములు ఏ సుఖదుఖములు అంటవు. అన్ని మనస్సులకి ఆయన చైతన్య స్వరూపుడై ఉన్నాడు. సకల మనస్సులకి ఆయన సాక్షి స్వరూపుడై ఉన్నాడు. ఏ ఒక్క మనసు యొక్క సుఖదుఖాదులు కానీ ఏ ఒక్క మనసు యొక్క పాపపుణ్యాలు కానీ ఆయనకి అంటావు. సకల మనస్సుల యొక్క ఉపాధులకి ఆయన సాక్షి, ఏకయేవ సాక్షి. సకల ఉపాధుల్లో ఉన్న సుఖదుఖాదులకి ఆయన నిర్విషయమైన సాక్షి. సవిషయమైన సుఖదుఖాదులకి ఆ స్వరూపం నిర్విషయమైన సాక్షి. సవిషయమైన పాపపుణ్యాలకి ఆ యొక్క స్వరూపము నిర్విషయమైన సాక్షి స్వరూపము. అన్ని మనసులకి కూడా ఆయన ఒక్కడే ఆత్మ. అటువంటి ఆనందఘనుడై ఉన్నాడు. ఆనందఘనుడై ఉన్నాడు. అతను ప్రజ్ఞానఘనుడై ఉన్నాడు. ప్రజ్ఞానం అంటే చిద్ఘనుడై ఉన్నాడు. ఆ రకంగా ఆనందఘనుడై ఉన్నాడు. మనసులో కలిగే సుఖము ఆనందమే కానీ ఆనందం అనిపిస్తుంది కానీ ఆ ఆనందము తన యొక్క చైతన్యం యొక్క ట్రేసెస్ కిరణము అక్కడ ఆనంద రసంగా అనిపిస్తుంది కానీ స్వరూపమైన ఆనందమే అక్కడ ఆనందఘనుడైన ఆ సాక్షి యొక్క స్వరూపమైన ఆనందమే అక్కడ ఇంద్రియానందంగా అనిపిస్తున్నది. అందువల్ల ఇలాంటి మన యందు ప్రతి ఒక్కడి యొక్క నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన ఆ ఆత్మ ఏదైతే ఉన్నదో అదే నిజమైన మన అందరి ఆత్మ. నిజమైన మన అందరి ఆత్మ. ఆ ఆత్మ అందరికీ ఒక్కడే ఉన్నాడు. అందరనే ఉపాధులని ఏవేవైతే ఉన్నాయో క్షేత్రస్వరూపము. అందరూ అనే ఉపాధులను వదిలిపెట్టి సర్వ ఉపాధులకి తాను ఒక్కడైన ఆత్మ. అతడే పరమాత్మ. అతడే క్షేత్రజ్ఞుడు. దీన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని. ఆ క్షేత్రజ్ఞ వివేకమే ఈ అధ్యాయం యొక్క సారము. ఈ అధ్యాయం యొక్క సారము అని ఈ శ్లోకంతో పూర్తయింది. మరి 34వ శ్లోకార్థం ఏంటి? ఇది ఉపసంహార శ్లోకం. దీనితో క్షేత్రజ్ఞ విభాగ యోగము పూర్తయిపోయింది. ఇంకా ఉపసంహారం ఒకటి ఉన్నది, అవతారిక. సమస్త అధ్యాయ అర్థ ఉపసంహారార్థ అయం శ్లోక. ఈ శ్లోకము ఈ అధ్యాయం యొక్క అర్థమంతటినీ ఉపసంహారం చేయడానికి వచ్చింది ఈ శ్లోకం. ఇంతవరకు 33 శ్లోకాలతో ఏ క్షేత్రజ్ఞ విభాగ యోగం ఏదైతే ఉన్నదో ఆ 33 శ్లోకాల యొక్క సారము ఈ ఉపసంహారంలో చెప్పడానికి ఉన్నది. దాని గురించి అయం అర్థ, ఆ అర్థాన్ని చూపించడానికి ఈ శ్లోకము వచ్చింది. అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగం లేదని
జ్ఞానమే జ్ఞానము, అదే మోక్షము అని చెప్పడానికి వచ్చింది. అదే దీని హెడ్డింగ్. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. క్షేత్రజ్ఞయోరేవం క్షేత్రజ్ఞయో ఏవం అంతరం జ్ఞానచక్షుష. ఇలాగ జ్ఞానచక్షువు చేత క్షేత్రమని క్షేత్రజ్ఞుడని వారి యొక్క పరస్పర విశేషాల్ని, అలాగే భూత ప్రకృతి మోక్షంచ భూత ప్రకృతి మోక్షాన్ని కూడా ఎవరు తెలుసుకుంటాడో అలాంటి వాడు విదుర్యాంతి, ఎవడైతే తెలుసుకుంటాడో వాడు వాళ్ళు పరమగతిని పొందుతున్నారు అనేది శ్లోకార్థం. క్షేత్రజ్ఞయో యథా వ్యాఖ్యాతయో ఏవం యథా ప్రదర్శిత ప్రకారేణ అంతరం ఇతరేతర వైలక్షణ్య విశేషం జ్ఞానచక్షుషా శాస్త్రాచార్య ఉపదేశజనితం ఆత్మప్రత్యయక జ్ఞానం చక్షుః తేన జ్ఞానచక్షుషా. ఏదైతే యథా వ్యాఖ్యాతయో ఏదైతే వెనుక మేము వివరించి ఉన్నామో, ఏం వివరించింది? క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని ఏదైతే మేము క్షేత్రము క్షేత్రజ్ఞుడని ఇంతవరకు వివరించి ఉన్నామో ఈ అధ్యాయంలో, అలా క్షేత్రము క్షేత్రజ్ఞులను తెలిపి ఉన్నట్లు అంతరమైన ఒకదానికొకటి ఉన్న ఆ ఇక నిశ్చయమైన వైలక్షణ్యాన్ని క్షేత్ర ఏవం యథా ప్రదర్శి ప్రకారేణ అంతరం ఇతరేతర వైలక్షణ్య విశేషం. ఈ క్షేత్రమని క్షేత్రజ్ఞుడని ఏదైతే తెలిపి ఉన్నామో అలాంటి రెండిటికి వైలక్షణ్యం తేడా, క్షేత్రం అంటే ఏమిటి క్షేత్రజ్ఞుడంటే ఏమిటి, రెండిటికి నిశ్చయ రూపమైన వైలక్షణ్యాన్ని ఏదైతే చెప్పామో అలాంటి దానిని జ్ఞానచక్షుషా అంటే జ్ఞానచక్షువు చేత. జ్ఞానచక్షువు అంటే ఎలా వస్తుందండి? ఈశ్వరుడికి మూడో కన్ను ఉన్నట్ట, లేక దత్తుడికి మూడో కన్ను ఉన్నట్ట? జ్ఞానచక్షు అంటే ఏమిటి? అదొక కన్ను ఉన్నదా? దేవుడు అందరికీ రెండే కళ్ళు పెడతారు కదా. మూడవ కన్ను ఉందంటే అంగవైకల్యం కింద లెక్క. మనుషులకు ఉంటే ఎగస్ట్రా ఉంటే అంతే కదా, 6 వేళ్ళు ఉన్నట్టు. ఏమిటి మూడవ కన్ను? జ్ఞానచక్షుష అంటే శాస్త్రాచార్య ఉపదేశజనితం. ఆ కన్ను ఎలా పుడుతుందంటే శాస్త్రము ఆచార్యుడు ఉపదేశము చేత కలిగిన ఆత్మ ప్రత్యేక జ్ఞానమే ఇక్కడ జ్ఞానచక్షుష. ఆ జ్ఞానచక్షుష ఆ యొక్క శాస్త్రము ఆచార్యుడు ఉపదేశజనితమైన ఆత్మప్రత్యేక జ్ఞానం ఏదైతే ఉందో అది చక్షు. తేన జ్ఞానచక్షుష, దాని చేత కలిగేదే జ్ఞానచక్షుష. అలాంటి శాస్త్రము మరియు ఆచార్యులు ఉపదేశం చేత కలిగిన తన అనుభవానికి వచ్చి ఉన్న జ్ఞానమే ఇక్కడ చక్షు. ఆ జ్ఞానము చేత ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానచక్షువులు. ఇక్కడ ఆత్మపరిచయము అని వాడాడు కదా, ఆత్మపరిచయకము అన్నాడు కదా. ఇక్కడ ఆత్మపరిచయం అనే మాటకి ఆత్మ యొక్క తన నిజస్వరూపాన్ని గుర్తించిన నిశ్చిత జ్ఞానం అని అర్థం. ఆత్మప్రత్యేక జ్ఞానము అంటే ఆత్మప్రత్యేక జ్ఞానం అంటే ఆత్మ యొక్క తన నిజస్వరూపాన్ని గుర్తించిన నిశ్చయమైన జ్ఞానాన్ని ఆత్మప్రత్యయము అంటారు. ఎవరు నిశ్చయిస్తారు?
బుద్ధి. ఇంతవరకు ఈ బుద్ధి ఏమనుకుంది? దేహేంద్రియాదులతో కూడుకొని పరిచ్ఛిన్నమైన ఈ శరీరమే నేననుకొని, ఈ శరీరముకు కావలసిన సామగ్రి అంతా సమకూర్చుకొని, ఆ సామగ్రితోటి అంటే ఇంద్రియాలతోటి సర్వ విషయాల్ని సేకరిస్తూ వాటిని ఇష్టముగా అయిష్టముగా సుఖముగా దుఃఖముగా మలుచుకున్న ఈ బుద్ధి ఎన్నో జన్మల యొక్క సుకృతము చేత అదృష్టము చేత ఆ బుద్ధి కర్మ పరిపాకము కలిగి, ఆ కర్మ పరిపాకము చేత ఆ పరమాత్మయే గురువుగా తారసపడి ఆ గురువు ఉపదేశించిన శాస్త్రవాక్యాలని ఆ బుద్ధి విని తాను సేకరించిన ద్వారాలనే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా ఇంతవరకు బయటికి పో అని చెప్పే బుద్ధి బయటికి పోనివ్వకుండా ఆ ద్వారాలన్నిటినీ తన వైపు మరల్చి బయటి విషయాల్ని వదిలిపెట్టి గురువు చెప్పిన ఆ శాస్త్రవాక్యాలన్నిటినీ కూడా బాగా విచారించి శ్రవణం చేసి మననం చేసి అలాంటి శ్రవణము మననము దాని చేత దానికి ఆత్మే సత్యము. ఇంద్రియాలతో స్వీకరించినవి ఇంద్రియాలకి కనిపించేది ఏదైతే సత్యమని అనుకుంటున్నామో అదంతా అసత్తు. ఇంద్రియాల్ని వదిలిపెట్టి కేవలము నా యొక్క బుద్ధి తోటి అనుభవాంగ తర్కాన్ని పెట్టుకొని చక్కగా శాస్త్ర ఆచార్యుల యొక్క విచారాన్నంతా తెలుసుకున్న తర్వాత ఏకమైన ఆత్మయే సత్యము, అదే నిశ్చయము. అలాంటి నిశ్చయంతో నిలబడిపోయిన గొప్ప మనసున్న బుద్ధి ఏదైతే ఉన్నదో అలాంటి బుద్ధి నిశ్చయ జ్ఞానంతో కూడుకున్న దాన్ని ఆత్మ ప్రత్యయక జ్ఞానము అని అర్థము, లేకపోతే ఆత్మ ప్రత్యయ జ్ఞానము అని అర్థం. అంటే ఆ జ్ఞానం అనే వృత్తితో కూడుకున్నది. ప్రత్యయం అంటే వృత్తి, ఆ జ్ఞానం అనే వృత్తితో కూడుకున్న బుద్ధి అని అర్థం. అలాంటి ఇది ఏదైతే ఉన్నదో ఇది ఒక నమ్మకం కాదు, ఒక పురాణము రామాయణము భారతము దేవి భాగవతము లేకపోతే కృష్ణ భాగవతము ఇలాంటి పురాణాల ద్వారానో లేకపోతే పెద్దలు చెప్పిన ద్వారానో ఆ రకంగా చెప్పిన దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం కాదు, భగవంతుడు ఉన్నాడు అని ఒక నమ్మకం కాదు, అనుమానంతో ఊహించేది కాదు. ఒక కుండ పుట్టాలి అంటే ఒక కులాలుడు ఉండాలి అని కులాన్ని ఊహించినట్టుగా కులాలుడిని ఊహించినట్లుగా అలాగే అనుమానంతో ఊహించేది కాదు దీనిని ఆత్మని. అలాగే కేవల శ్రద్ధతో అంగీకరించింది కాదు. వేదం చెప్పిందయ్యా అని వేదం మీద శ్రద్ధకు కాదు, ఇక్కడ మా గురువులు చెప్పారని శ్రద్ధ కాదు, కేవల శ్రద్ధ మాత్రం కాదు, నమ్మకం కాదు, ఊహాజనితం కాదు, ఇది ప్రత్యక్షాది ప్రమాణాలకి విషయం కూడా కాదు. ఇది ప్రత్యక్షాది ప్రమాణాలకి విషయం కాదు. ఈ నాలుగుకి నలిగిపోని బుద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని ఆత్మను తెలుసుకోగలదు. ఈ నాలుగుటికి నలిగిపోని బుద్ధి ఏదైతే ఉంటుందో ఎవరో ఈ నాలుగిట్లో ఒక దాంట్లో నలిగిపోతారు. ఎందుకంటే ఎంతో తపస్సు చేస్తే కానీ ఎన్ని జన్మల యొక్క తపస్సు చేస్తే కానీ ఆ జన్మల యొక్క తపో బలము చేత కర్మ పరిపాకం కలిగి ఇక జన్మ ఇంతటితో సరి అని చెప్పినప్పుడు వారికి అన్ని ఇన్సిడెంట్లు కలిసి వస్తూ ఉంటాయి. అన్ని ఇన్సిడెంట్లు కలిసి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన గురువు దొరుకుతాడు. అలాంటి గురువు ద్వారా ఉపదేశం జరుగుతుంది. తావిత్తులు కట్టడం, అలాగే తాబీజులు కట్టడం, జంతర్ మంతర్ యోగాలు నేర్పడం, అష్టమస్తక సంయోగాలు చేయడం, ఇలాంటి బేవర్స్ గురువులు అందరూ దొరుకుతారు. ఎవరికైతే జ్ఞానానికి పూర్తిగా అనుగ్రహం కలుగుతుందో ఆఖరి జన్మ అవుతుందో అలాంటి వాడికి ఈ నాలుగు దృష్టిలు పోతాయి. అది ఆఖరి జన్మ కాబట్టి వ్యాపకమైన దృష్టి ఉంటుంది, బ్రాడ్ మెంటాలిటీ వస్తుంది. గుడ్డి నమ్మకంతో ఉండడు, నా గురువు చెప్పాడని గుడ్డి నమ్మకంతో ఉండడు, ఊహాజనితంతో చెప్పే శాస్త్రాలు పట్టుకొని వెంపర్లాడడు, అలాగే శ్రద్ధామాత్రంగా ఉండడు. శ్రద్ధయా దేయం అని దేనికి చెప్తుంది?
కర్మకాండకి చెప్తుంది. శ్రద్ధయాదేయం, శ్రద్ధతో ఉండాలి. అది కర్మకాండకి. స్వర్గం ఉందో లేదో చూసి వచ్చినవాడు చెప్పలేదు, పోయేవాడు వెళ్తున్నాడో లేదో మనకు తెలియదు. శాస్త్రం చెప్పింది కాబట్టి, వేదం చెప్పింది కాబట్టి స్వర్గం ఉందని నమ్మకం, అది శ్రద్ధయాదేయం. కానీ వేదాంతానికి శ్రద్ధ ఒక్కటే కాదు ముఖ్యం, అనుభవం కావాలి. స్వర్గాదులకైతే శ్రద్ధ చాలు, వేదాంతానికైతే శ్రద్ధ ఉండాలి, అనుభవం ఉండాలి. అనుభవానికి సరిపోయినప్పుడే ఆ వాక్యాలకి ఉపయోగం. అందువల్ల ప్రత్యక్షాది ప్రమాణాలకి తెలియబడేది కాదు ఈ యొక్క ఆత్మ. ఈ రకంగా మరి ఏ రకంగా తెలియబడుతుందంటే, వివేకముతో అంతర్ముఖుడైనప్పుడు, వివేకంతో అంతర్ముఖుడైనప్పుడు కేవల అనుభవంతోనే తెలుసుకోవలసిన సత్యమైన తన నిజస్వరూపం యొక్క ఎరుక అయి ఉన్నది. అది తన నిజస్వరూపమైన ఎరుక అయి ఉన్నది. ఇంతవరకు ఏ సైంటిస్టు కనిపెట్టలేని వస్తువు ఏదైనా ఉన్నది అంటే మన స్వరూపం. ఈ కంటికి ఒక ఎరుక ఉన్నది అంటే ఆ ఎరుక కన్నుది కాదు, ఆ కన్నుని కూడా ఎరుగుతున్న ఎరుక లోపట ఉన్నది. ఈ చెవికి శబ్దమనే ఒక ఎరుక ఉన్నది అంటే ఆ ఎరుక శబ్దమనే చెవిది కాదు, ఆ శబ్దమనే దానిని ఎరుగుతున్న చెవిని కూడా ఎరిగే ఎరుక. ఆ ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుక చేత కన్ను ఎరుగుతున్నది, శబ్దాన్ని చెవి చేత ఎరుగుతున్నది, నోటు శబ్దాలను పలుకుతున్నది, అన్నీ కూడా ఆ ఎరుక చేతని. అలాంటి ఎరుక మన నిజస్వరూపమైన ఎరుక. అలాంటి ఎరుక ఏదైతే ఉన్నదో దానిని ఆత్మప్రత్యయము, ఆత్మప్రత్యయము అనే పదాన్ని వాడారు. అది ఆత్మప్రత్యేక జ్ఞానం. అలాంటి దానిని ఆత్మప్రత్యయముని వాడారు. ఎవరైతే అవివేకంతో ఆత్మయందు ప్రకృతి ఉందని అనుకుంటున్నారో ఆ రకంగానే మామూలుగా అవివేకం కలిగినప్పుడు ఆత్మయందు ప్రకృతి ఉన్నట్లుగా తోస్తుంది. ఇక్కడ విప్పేస్తున్న విషయాన్ని, ఆత్మయందు ప్రకృతి ఉన్నట్లుగా తోస్తుంది. వివేకంతో అద్వితీయమైన ఆత్మస్వరూపాన్ని, అవివేకం ఉన్నప్పుడు ఆత్మయందు ఇక్కడ ప్రకృతి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రకృతి అంటే మహాభూతాన్యహంకారో దృత్యంతరం వరకు సర్వ ప్రకృతి ఆత్మీయందున్నట్టు తోస్తుంది, కనిపిస్తుంది. వివేకంతో ఆలోచించినప్పుడు వివేకంతో అద్వితీయముగా ఆత్మస్వరూపాన్ని శాస్త్రము, గురువులు ఉపదేశాన్ని అనుసరించి తెలుసుకుంటే ఆ ప్రకృతి అనేది తప్పుగా తోచేదని తెలుస్తుంది. ఆ వివేకము అనుసరించి శాస్త్రము, గురువులనే వాటిని పెట్టుకుంటే అక్కడ ఏదైతే ప్రకృతి ఉన్నట్టుగా కనిపించిందో ఆ ప్రకృతి అనేది తప్పుగా తోచేదే, అది తప్పు తెలివియే, కేవలం తోపికే అని తెలియబడుతుంది. అది ఎప్పుడూ లేనే లేదు అని తెలుస్తుంది. అప్పుడు అది ఎప్పుడూ లేనే లేదని తెలుస్తుంది. ఏది? ఆ ప్రకృతి ఎప్పుడూ లేనే లేదని తెలుస్తుంది. కేవలము ఆత్మస్వరూపం మాత్రమే ఉందని అనుభవానికి వస్తుంది. అర్థమైందా? ప్రకృతి ఎప్పుడూ లేనే లేదు, ఉన్నట్లుగా తోచేదే కానీ ఇది ఎప్పుడూ ఉన్నది కాదు, స్వరూపమైన ఆత్మ మాత్రమే ఉండదగినది అని అనుభవానికి వస్తుంది. అలాంటి వాక్యాన్ని పై భాష్య వాక్యంలో ఇక్కడ జ్ఞానచక్షుష అనే పదాన్ని పెట్టి భగవత్పాదులు వారు భాష్యాన్ని ముగించారు. అలాగే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానచక్షుష అని పేరుని ఉపయోగించారు. అందులో జ్ఞానచక్షుషు ద్వారా అంటే శాస్త్రము, ఆచార్యులు ప్రసన్నులై బోధించగా శాస్త్రం యొక్క అనుగ్రహం ఉండాలి. శాస్త్రం యొక్క అనుగ్రహం ఉండాలి. వేదం అనుగ్రహిస్తేనే వేదానికి అర్హత ఉన్న జాతి పుడుతుంది. వేదం యొక్క అనుగ్రహం లేకపోతే అందరికీ మగపిల్లలే, ఈ జాతికి మాత్రం ఆడపిల్లలు. అందువల్ల వేదం యొక్క అనుగ్రహం ఉంటే శాస్త్రం యొక్క ప్రసన్నత దొరుకుతుంది. వేదం యొక్క అనుగ్రహం ఉంటే మంచి చక్కటి గురువు దొరుకుతాడు. అందువల్ల శాస్త్రము, ఆచార్యులు ప్రసన్నులై బోధించగా జిజ్ఞాసు యొక్క అంతఃకరణ యందు పుట్టిన, జిజ్ఞాసు యొక్క బుద్ధి యందు పుట్టిన
ఆత్మప్రత్యయమే జ్ఞాననేత్రము. ఇలా జాగ్రత్తగా గురువు శాస్త్రము యొక్క అనుగ్రహం ఉంటే ఏ జిజ్ఞాసు అయితే బాహ్యచిత్తము వదిలిపెట్టి అంతర్ముఖుడై ఆ బుద్ధిని స్వరూపమైన ఆత్మయందు గురువు చెప్పుతున్న పదాలతో అలాగ కదిలిపోతూ ఆ పదాల లోతుకు వెళ్ళిపోతూ ఉంటాడో, అలా లోతుకు వెళ్ళి అన్నీ వదిలిపెడుతూ లోతుకు వెళుతూ ఉంటే ఆ సమయంలో దొరికే ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే ఆత్మప్రత్యయము. అదే ఏకాత్మ ప్రత్యయము. అదే ఏకాత్మ ప్రత్యయము. దానినే జ్ఞాననేత్రము అని అన్నారు. అంటే ఇక్కడ కన్ను కాదు, అది జ్ఞాననేత్రము, ఆ బుద్ధి. దాన్నే జ్ఞాననేత్రం అంటే జ్ఞానం అనే కన్ను అని. ఆ జ్ఞానచక్షువుతో ఎవడైతే ఈ రకంగా తెలుసుకుంటాడో, ఏ రకంగా వినండి, భూత ప్రకృతి మోక్షంచ భూతానాం ప్రకృతి అవిద్యాలక్షణ అవ్యక్తాఖ్య తస్య భూత ప్రకృతే మోక్షాణం అభావగమనం చ ఏ విదుః విజానంతి యాంతి గచ్చంతి తే పరమార్థతత్వం బ్రహ్మ నా పునః దేహం ఆదదతే ఇత్యర్థః. ఈ రకంగా భూత ప్రకృతి మోక్షంచ, ఇక్కడ భూత ప్రకృతి మోక్షము. ఇక్కడ భూత ప్రకృతి మోక్షం అంటే భూతముల యొక్క ప్రకృతి, భూతముల ప్రకృతి అంటే భూతానాం ప్రకృతి, భూతముల ప్రకృతి అని. అంటే ఏమిటి భూతముల యొక్క ప్రకృతి అంటే? ప్రాణుల యొక్క ప్రకృతి, ప్రాణుల యొక్క స్వరూపంతో మహాభూతములనే ప్రకృతి, మహాభూతములనే ప్రకృతి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనే మహాభూతములనే ప్రకృతి సర్వము. ఆ భూతముల ప్రకృతి అంటే శంకరాచార్యులు అంటారు అవిద్యాలక్షణ అవ్యక్తాఖ్య